ఈ దోషం వారి మీద మాపబాకాన్ని ప్రార్థించేటువంటి కరుణామయుడు అయిన తండ్రి. కనుక మానవ జీవితానికి శాంతి లేదు, సమాధానం అసలు లేదు. నేను చాలాసార్లు అనుకుంటా ఉంటాను, ప్రభా ఈ మానవ జీవితం లేకుండా ఏదో 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 ఒక పిట్టగానో ఏదో ఒక పురుగుగానో బ్రతికి కొనసాగిపోతే పోయేదేమో నాయన, ఈ జన్మనిచ్చావు అని నేను అనుకుంటా ఉంటాను. మరణమై స్మరణములకు రాని వాని వలె అయిపోయాను. అయినా దేవుడు చివరిలో ఒక మాట అంటాడు. చూడండి, అక్కడ 21వ వచనములో, ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా చూపి ఉన్నాడు అంటాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని కష్టాల మధ్య ఒక మానవునికి సంతోషం ఏదైనా ఉందంటే అది ప్రాకారము గల పట్టణమే, అది దేవుడిచ్చినటువంటి స్థలము. ఆ దావీదుకి యెరూషలేమును ఇచ్చాడండి. ఆ దినాలలో దావీదు పట్టణం అని యెరూషలేమును ఇచ్చాడు ఆయన. ఆ యెరూషలేములో నెమ్మది పొందాడు. ఆ యెరూషలేములో తన బిడ్డలకు ఆయన క్షేమాన్ని ఇచ్చాడు, భవిష్యత్తునిచ్చాడు. ఇంత బాధతో బ్రతికినటువంటి ఆ వ్యక్తి యెరూషలేములో కృప పొంది నెమ్మది పొందడానికి కారణం ఏంటయ్యి అంటే, అతడు యెహోవా యొద్ద మొరపెట్టి వేడుకున్నాడు. అది మొదటి వచనములో ఉంటుంది. 31 మొదటి వచనములో, యెహోవా నేను నీ శరణు వచ్చి ఉన్నానయ్యా. ఇదే మానవ జీవితానికి సంపూర్ణమైనటువంటి గమ్యం. వేరే మార్గం లేదండి. ఏ వ్యక్తి అయినా సరే దేవుని యొక్క ప్రాకారము గల పట్టణములో సమాధానముగా కృప పొంది బ్రతకాలంటే, తన బ్రతుకుకి ఒక సార్థకత దొరకాలి అంటే ఒకే ఒక మార్గం ఏంటంటే దేవుడిని శరణు చొచ్చటమే. నిజముగా ఏ బిడ్డ దేవుడి పాదాల మీద పడి ఏం బ్రతికానో ప్రభువా, తప్పులు చేశాను, మోసాలు చేశాను, పాపాలు చేశాను, నీకు విరోధముగా ఎన్నో చేశాను అయ్యా, దయతో నన్ను క్షమించు, ఇక మానుకుంటాను అని ఏ వ్యక్తి దేవుని శరణు చేరతాడో ఆ వ్యక్తికి అద్భుతమైనటువంటి కృప, అద్భుతమైన ప్రాకారము దొరుకుతుందండి. అబ్రహాముల గురించి కూడా మనం ఆలోచిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అబ్రహాము జీవితం అంతా కూడా గుడారాల్లో బ్రతికినట్టుగా మనం చూస్తామండి. అబ్రహాము జీవితం అంతా కూడా విశ్వాసముతో బ్రతికినట్టుగా, నిరీక్షణతో బ్రతికినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, 8వ వచనం దగ్గర నుంచి దయచేసి సహాయం చేయండి. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 8వ వచనం నుండి దయచేసి చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశములకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు, ఈ మాటను గమనించండి, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచు. చాలండి, చాలు. అబ్రహాము చాలా ఆస్తిపరుడు, అబ్రహాము చాలా అందగలిగిన వాడు, చాలా బలము కలిగిన వాడు. ఆ తండ్రి, బంధువులు, అన్నదమ్ములు ఆ యొక్క విద్యాన దేశంలో చాలా అండగలిగినటువంటి వాడు, రాజులతోనే వాదించగలిగినటువంటి వాడు. అలాంటి వ్యక్తి దేవుడి మాట, దేవుడి పిలుపుకు లోబడి ఎప్పుడైతే ఆశ్రయించాడో అక్కడ నుంచి ఆయన గుడారాల్లో బ్రతికాడని ఉంటుందండి. అబ్రహాము గుడారాలలో బ్రతికాడు విశ్వాసమును బట్టి. ఎందుకు గుడారం? పూరిపాక
హాస్పిటల్లో బ్రతకొచ్చు. అది కూడా లేకుండా మన లాజరు వలె ఒక ఇంటి గడప, ఆ ఇంటి అరుగు మీద లేదా బజార్లో వాకిట్లో బ్రతకొచ్చు. కానీ ఒక నిరీక్షణ ప్రతి మనిషికి ఉండాలి. దయచేసి గమనించండి. ఏంటయ్యా నిరీక్షణ అంటే, నా కొరకు దేవుడు ఒక ప్రాకారము గల పట్టణాన్ని నిర్మించాడు. పునాదులు గల పట్టణము కొరకు నిరీక్షణ అండి. అబ్రహాము గుడారాల్లో నివసిస్తూ ఉన్నాడు. దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు చిత్తము ప్రభు అన్నాడు. దేవుడు ఏది చెప్తే అది తూచా తప్పకుండా చేశాడండి. ఈ కొడుకుని తీసుకెళ్లి దహన బలిగా అర్పించమన్నాడు. ప్రశ్నే లేదండి. ఏంటి ప్రభు, అడగడగా 30 సంవత్సరాలకి ఇచ్చావు, తీసుకెళ్లి చంపి కాల్చేయమంటున్నావు ఏంటి ప్రభు? ప్రశ్న లేదండి దేవుడి దగ్గర, ఎదురు మాట లేదండి దేవుడి దగ్గర. దేవుడు చెప్పాడు కనుక చెప్పేటంతే. ఏ వ్యక్తి ఈ స్టేజీకి వస్తాడో ఆ వ్యక్తి గొప్పగా ఆశీర్వదించబడతాడండి. చాలా గొప్పగా ఆశీర్వదించబడతాడు. అబ్రహాం చాలా గొప్పగా ఆశీర్వదించాడండి. అబ్రహాం చాలా గొప్ప, ఎందుకంటే అతని యొక్క నిరీక్షణ పైన ఉన్నదండి. ఇలా మన యొక్క నిరీక్షణ ఈ భూ సంబంధమైన వాటి మీద ఉంటే మనకు దుఃఖమే, మనకి కన్నీరే, మనకు ఓటికొండ లాంటి మరణమైనటువంటి మరణమై స్మరణకు రానటువంటి ఓటికొండ లాంటి బ్రతుకుని ఈ లోకములో దాని మీద ఆధారపడి మనం బ్రతికితే మన జీవితాలు అలాంటివే. కానీ అదిగో నాకు ఒక ప్రాకారము గల పట్టణం ఉన్నది, అక్కడ నా దేవుడు నా కృప చూపిస్తాడు, నా కన్నీరు తుడుస్తాడు, వేదన లేదు, దుఃఖము లేదు, అక్కడ మరణము లేదు. నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నా దేవుడితో కలిసి బ్రతుకుతా. ఈ నిరీక్షణతో మానవుడు బ్రతకాలి పెట్టారు. ఈ నిరీక్షణతో బ్రతకకపోతే నీ బ్రతుకు దుఃఖమేమి, నీ బ్రతుకు ఆవేదనే, నీ బ్రతుకు సమస్యలే, నీ జీవితంలో రోజు ఒత్తిడిలే నలిచి వేస్తాయి. నీ జీవితంలో పరిస్థితులు ఒత్తిడితో నిన్ను నలిచేస్తాయి. నీకు బీపీ వస్తుంది, నీకు షుగర్ వస్తుంది, నీకు హైపర్ టెన్షన్ వస్తుంది, నీ రక్తము ఎక్కువగా ఫ్లో అయిపోయి చిక్కబడి గడ్డలు కట్టి ఆఖరికి రకరకాలైనటువంటి సమస్యలు వచ్చేస్తాయి. పక్షవాతం వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తాయి, రకరకాలుగా క్షీణించిపోతాం. కారణం ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి సమస్యలు ఏంటి, పరిస్థితులు ఏంటి, బాకీలేంటి, వాళ్ళేంటి, వీళ్ళేంటి, నేనేంటి, ఏంటి పరిస్థితి. ఈ సమస్యలు మనిషిని నలిచి వేస్తాయి అండి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి చేయవలసింది ఏంటంటే దేవుని శరణు జోడించటము, దేవుని మీద ఆనుకోవటము. ఇది నేను మీతో చెప్తున్నాను. అయితే దావీదు జీవితంలో భయంకరమైన శ్రమలు అనుభవించాడండి. కొన్ని మాటలు మీ దృష్టికి నేను తెస్తాను. ఒకసారి 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయాన్ని మీ ముందు పెట్టుకోండి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22 దగ్గర నుంచి కొన్ని మాటలు చదవరా తల్లి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చిన కనుక గిత్తీయుడగు ఇత్తయిను అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. వారు సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి. సాదోకును కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయింది. రాజుగారు దావీదు 12 గోత్రములకు మహారాజుగా, దేవుని చిత్తాన్నంతా నెరవేర్చినటువంటి ఒక మహా ఋషిగా, ఒక ప్రార్థనా యోధుడుగా, బాల్యం నుంచి ఆయనే నమ్ముకున్న బిడ్డగా ఆయన జీవిస్తూ ఉండగా ఆయన జీవితంలో భయంకరమైన శోధనలు, కుటుంబంలో శ్రమలు. కారణం ఏంటంటే అతను దేవుని దృష్టిలో దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. మనం చదువుకున్నాము కదా, నా యొక్క దుఃఖమునకు కారణము ఏమని చెప్పాడండి, నా దోషం అంటాడు. చూడండి అక్కడ 10వ వచనం కీర్తనలు 31:10లో
నీ తూర్పులు విడిచుచున్న ఎండ్లు గతించుచున్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోయిను, నా ఎముకలు క్షీణించుచున్నవి, నా శత్రువులందరికీ నేను నిందాస్ఫూర్తుడనైతిని. రాజ్యాన్ని వదిలిపెట్టాడు, భార్యాబిడ్డలను వదిలిపెట్టాడు, ఆ సమస్తాన్ని పిల్లలను వదిలిపెట్టి పారిపోతా ఉన్నాడండి. పారిపోతా ఉన్నాడు, అరణ్య మార్గంలో కూడా పారిపోతా ఉన్నాడు. ఒక మహారాజు, ఒక దేవుణ్ణి నమ్ముకున్నటువంటి అద్భుతమైనటువంటి భక్తి పరుడు పారిపోతా ఉన్నాడు. అతను వెంబటే అనేకులు వస్తూ ఉన్నారు. మీరు చూడండి, ఇక్కడ 11 దగ్గర నుంచి చూద్దాం. అది మళ్ళా 2వ సమూయేలు గ్రంథం దగ్గరికి రండి, కొంచెం మనసు పెట్టి వినండి, క్లుప్తంగానే చెప్తాను. ఇక్కడ ఇజ్రాయేలీయులు అబ్షాలోము పక్షంగా వహించరని దావీదుకు వర్తమానం రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చారు, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము, మనము పారిపోదాం రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనకను, మనకు కీడు చేయకను, పట్టణమును కత్తివాత హతము చేయకను ఉన్నట్లు మనము త్వరగా వెళుదాము రండి. అందుకు రాజు సేవకులు ఇలాగూ మనము చేసి, చిత్తగించుము, ఈ దాసులమైన మేము మా ఏలిన వాడమును రాజునకు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగా ఉన్నాము. పారిపోతా ఉన్నారండి, సమస్తాన్ని వదిలిపెట్టి పారిపోతా ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకున్నాడు కానీ తప్పు చేశాడు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, దేవుణ్ణి నమ్ముకోక ముందు నీవు తప్పు చేస్తే ఆయన క్షమిస్తాడు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత తప్పు చేస్తే ఆయన శిక్షిస్తాడు. దావీదుకు ఎందుకు శ్రమలు వచ్చినాయంటే, నమ్ముకున్నటువంటి దావీదు తప్పు చేశాడు. నమ్మకముగా ఉన్నటువంటి దావీదు ఎంత హెచ్చించాడంటే 12 గోత్రాలకు రాజులుగా చేశాడండి దావీదు. గొర్రెలు కాసుకునేటువంటి ఒక గొర్రెల కాపరి, సరైన ఆహారం లేదు, కాపుదల లేదు, ఎండనక వాననక బ్రతికే బ్రతుకు, తినడానికి తిండి లేదు, ఆదరించడానికి అన్నదమ్ములు లేరు, తండ్రి ప్రేమకు నోచుకోలేదు, తల్లి చూడబోతే లేదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో అరణ్యములో ఆ గొర్రెల మధ్య, ఆ భయంకరమైన గొర్రెల వాసన మధ్య, గొర్రెల వెంట మధ్య ఆ గొర్రెలు కాసుకుంటూ కాపాడుతూ, ఏ గొర్రెను ఏదెత్తికెళ్తే నా తండ్రి నన్ను శిక్షిస్తాడో అనే భయముతో బ్రతికిన దావీదుని దేవుడిని నమ్మిన కారణాన మహారాజులు చేశాడండి, మహారాజులు చేశాడు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే మహారాజు అయ్యాడో కోపించింది. మనకు పేద స్థితిలో, దేవ స్థితిలో, దరిద్ర స్థితిలో, దిక్కులేని స్థితిలో దేవుడి దగ్గర ఏడుస్తూ మొరపెడతాము. కొంచెము దేవుడు మన మొర ఆలకించి దీవిస్తే మన కళ్ళు నెత్తికెక్కుతాయి. అలాగే దావీదు కూడా తప్పు చేశాడు. ఒక సైనికుని భార్యను, ఊరియా భార్య అనేటువంటి బత్షెబతో తప్పు చేశాడు. తర్వాత తప్పు బయటపడుతుందని చెప్పి ఊరియాను చంపించాడు యోవాబు చేత. దాని కారణంగా రాజ్యం పోయింది, భార్యాబిడ్డలు పోయారు, కుటుంబము పోయింది. అరణ్యములు కేకలు వేసుకుంటూ భయముతో పరుగులెత్తడం మొదలుపెట్టాడు. వినుచున్న నా ప్రియమైన బిడ్డలారా, నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరందరూ దేవుడిని అంగీకరించిన బిడ్డలు, దేవుడిని నమ్మిన బిడ్డలు. దేవుడు మిమ్మల్ని నమ్మాడు. మీరు దేవుడిని ఎంత నమ్మారో అంతకంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని నమ్మాడు. లోకంలో నుంచి నాకు బిడ్డలు దొరికారు, వీళ్ళు నాకు లోపడతారు, వీళ్ళు నా బిడ్డలుగా బ్రతుకుతారు, వీళ్ళు నా నామాన్ని గణపరుస్తారు. ఎంతగానో ఆయన మనల్ని నమ్మి ఆయన మనకి ఈ దీవెనలు పట్టిస్తే, ఈ సమాధానం ఇస్తే, ఈ నిరీక్షణ ఇస్తే, ఆ యొక్క మహాపట్టణంలో పునాదులు కలిగినటువంటి ప్రాకారము కలిగిన పట్టణంలో యుగాయుగాలు బ్రతికించడానికి స్థానం ఇస్తే, మనము కొవ్వెక్కి కళ్ళు నెత్తికెక్కి మన ఇష్టానుసారముగా బ్రతికిస్తే ఆయన చూస్తా ఊరుకోడు. ప్రేమ గల్లవాడే కానీ నీవు భద్రమైపోయి సాతాను చేతిలో నీ ఒక ఆయుధముగా వాడబడుతూ దేవునికి అవమానకరముగా బ్రతికేటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు, శ్రమలు చేస్తాయి. హల్లెలూయా. ఈ శ్రమలు అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఈ శ్రమలు నాకు ఆ దేవుని మహిమకు కారణం అంటాడు. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి మృతులలో నుండి నాకు పునరుద్ధానము నాకు కలుగవలెనని పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో వినండి మాట. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఎరిగే నిమిత్తం ఆయన శ్రమలలో పాలివాడినగుట. ఈ మాట పట్టుకోండి. ఈ మాట చాలా శ్రేష్టమైన మాట. ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టము. చాలు 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 చాలు. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం, ఆయన శ్రమల విషయంలో సమాన అనుభవం. ఒక బిడ్డ జీవితంలో ఒక శ్రమ నీ యొక్క మహిమ లోకాలకు తెరవబడేటువంటి ఒక ద్వారానికి కారణమవుతుందన్నమాట. మీరు పట్టుకోవాలి ఈ మాటలు. ఆయన శ్రమల విషయంలో సమాన అనుభవం గలవాడని అంటారు. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడంటే ఎట్టిదో ఎరుగు నిమిత్తము అంటాడు. ఆయన శ్రమలను నీవు ఎరగాలి. ఆయన మరణములు పడిన ఆవేదన నువ్వు ఎరగాలి. అది దావీదు అనుభవిస్తా ఉన్నాడు. ఎందుకంటే కొవ్వెక్కినప్పుడు, గర్వించినప్పుడు, నేను అనే అహమనికి వచ్చినప్పుడు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతావు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావు. అది నీ శ్రమకు కారణమవుతుంది. ఆ శ్రమ మహిమ లోకాలకు ద్వారము తేవటానికి కారణమవుతుంది. ఈ మాటలు మీకు అర్థమైతే హల్లెలూయా చెప్పండి. ఆయన మరణ విషయంలో సమాన అనుభవము, ఆయన శ్రమల విషయంలో సమాన అనుభవం. ఇలాంటి అనుభవాల గుండా నువ్వు వెళితే దేవుణ్ణి ఎన్నడూ వదిలిపెట్టవు. దేవుని మహిమ లోకాలలో ఒక ద్వారము, శ్రమలు తెలుస్తాయి. ఆ శ్రమలే తాళాలు మహిమ లోకాలకు వెళ్ళటానికి, దేవుణ్ణి కలిగి ఉండటానికి, నిత్యత్వంలో రక్షణలో బ్రతకటానికి శ్రమలే కారణమండి. ఇప్పుడు దావీదు శ్రమలలో ఉన్నాడు. నేను మరణమై స్మరణకు రాని వారి వల్లే అయిపోతుంది. నేను మరువబడ్డాను, ఓటికుండ వంటి వాడనైతిని అంటాడు. ఆ 31వ కీర్తనలో 13వ వచనంలో అనేకులు నా మీద దురాలోచనలు చేస్తా ఉన్నారు, వారు గుసగుసలాడుట నాకు వినబడతా ఉన్నది, నల్లు దిశలో నాకు భీతి కలుగుతూ ఉన్నది. యెహోవా నీ యందు నమ్మిక ఉంచానయ్యా, నీవే నా దేవుడు అనుకుంటున్నారు, నా కాలగతులు నీ వశములో ఉన్నాయని ఏడుస్తున్నాడండి. ఇలా అడగలవా బిడ్డ? నా కాలగతులు నీ వశములో ఉన్నాయి. అనేకులకు నిందాస్పడునైతే నేను, అనేకులు నన్ను నిందించడానికి, నన్ను బట్టి నీ నామము దూషణ పాల్గొనడానికి నేనే కారణమయ్యాను ప్రభువా. నా కాలగతులు నీ వశములో ఉన్నాయి. హల్లెలూయా. దావీదు ఏడ్చుకుంటూ వెళ్తున్నాడు. మళ్ళా ఒకసారి 2వ సమూయేలు గ్రంథము మనము 15వ అధ్యాయంలోనికి మనం వద్దాం.